హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మరొక సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్లో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. ఫ్రెండ్స్, నేను అన్ని రకాల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని ఇది ఒక ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీ అందరికీ హైదరాబాద్ సిసిఎంబి ఉంటుంది కదా, సో దాని ఫండింగ్ ఏజెన్సీ కూడా సిఎస్ఐఆర్కి సంబంధించింది. మనందరం కరోనా టైంలో చాలాసార్లు వినుంటాం సిసిఎంబి నుంచి వ్యాక్సిన్ వస్తుందని, వ్యాక్సిన్ రీసెర్చ్ జరుగుతుందని అన్నీ విన్నాం కదా ఫ్రెండ్స్. అది కూడా సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్సే ఫ్రెండ్స్. ఇలాగా ఆల్ ఓవర్ ఇండియాలో సిఎస్ఐఆర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్మీడియట్ అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో మీకు క్లారిటీగా చెప్పడానికి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్కి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పేసి నేనైతే పెట్టాను. ఇక్కడ చూడండి, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఇది సిఎస్ఐఆర్కి సంబంధించింది. అలాగే సిఎఫ్టిఆర్ఐ సిఎస్ఆర్కి, సిపిసిబి కంట్రోల్ పొల్యూషన్ బోర్డు ఇది కూడా సిఎస్ఆర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్. సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐ ఇది మన హైదరాబాద్లోనే ఉంది. దీంట్లో కూడా జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్స్ పడ్డాయి. సిఎస్ఐఆర్ నీరి అండ్ ఇక్కడ చూడండి ఇలా సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లో ప్రతి దాంట్లో అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. సో మీరు సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్తో ఇంటర్మీడియట్తోనే పర్మనెంట్ పొజిషన్ ఫ్రెండ్స్, ఇది మామూలు మాటలు కాదు. ఇంటర్మీడియట్తోని ఇన్ని రకాల పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. ఇక్కడ చూడండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫినాన్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ ఉన్నాయి. ఇన్ని రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పొజిషన్ అయితే ఒక్కొక్క దాంట్లో 1, 2, 3 అలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్నీ క్లియర్గా అయితే చూసేద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, నేను ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో వేరియస్ పర్మనెంట్ పొజిషన్స్ది. సో ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్లయితే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ ఫాలోయింగ్ పొజిషన్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ పొజిషన్స్కి నోటిఫికేషన్ చేసుకున్నారు. సో నేను దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే నేనైతే పెడతాను ఫ్రెండ్స్, మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్ని. అలాగే నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 29/5. సో దీనికి ఏంటంటే మనం హార్డ్ కాపీని పంపించమని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ 19/5/2025 మాత్రమే ఉంది. సో ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్, చెన్నై, తమిళనాడు నుంచి అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ ఒకవేళ పోస్టింగ్ వస్తే మీకు ఇక్కడే ఉంటుంది, చెన్నైలోనే ఉంటుంది పోస్టింగ్ కూడా. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 2 అండ్ మీకైతే వచ్చేసి 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. నాట్ మోర్ దెన్ 31 years అని చెప్తున్నారు. ఇక్కడ జేఎఫ్ఏలోనే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎఫ్ఎన్ఏలో 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్, హిందీలో అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. పైన అయితే వచ్చేసి ఓన్లీ హిందీ స్పీడ్, టైపింగ్ స్పీడ్ రావాలి కంపల్సరీగా. మీకు 37,885 రూపీస్ అయితే వస్తాయి. దీనికి కూడా అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక పొజిషన్ అన్రిజర్వ్డ్, ఒక పొజిషన్ ఎస్సీకి అయితే ఉంది. నాట్ మోర్ దెన్ 28 years అని చెప్పారు. ఎస్సీ వాళ్ళకి మాత్రం నాట్ మోర్ దెన్ 33 years అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టోర్స్ అండ్ పర్చేస్లో ఒక వేకెన్సీ ఉంది. లెవెల్ 2 శాలరీ, ఒక పొజిషన్ అయితే ఉంది. 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. నాట్ మోర్ దెన్ 28 years. జూనియర్ స్టెనోగ్రాఫర్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. 1 పోస్ట్ ఓబీసీలో అయితే ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి నాట్ మోర్ దెన్ 27 years దాటైతే ఉండకూడదు. ఓబీసీ వాళ్ళకి 30 years దాటైతే ఉండకూడదు. మీకు చెప్పాను కదా 10+2తోనే టైపింగ్ స్పీడ్ వస్తే సో ఈ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్ హ్యాండ్కి, ఇక్కడ స్టెనోగ్రాఫర్ అంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన డిక్టేషన్స్ ఉంటాయి కదా, అవి ఎంతెంత ఉండాలో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో వాటిని చెక్ చేసుకొని మీరు దానికి ఎలిజిబుల్ అవుతున్నాను అనుకుంటే తప్పకుండా అప్లై అయితే చేసి పడండి. అన్ని సిఎస్ఐఆర్ నోటిఫికేషన్స్కి అప్లై చేయండి. అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ అయితే ఉంది. మీరు ఒక్క ఇన్స్టిట్యూట్ అనేది తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉమెన్స్కి కూడా అప్లికేషన్ ఫీ లేదు. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఈ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో మీరు ఫీ ఎవరికి కట్టాలంటే సిఎస్ఆర్ మద్రాస్ కాంప్లెక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ అయితే ఇచ్చారు. వీటికైతే మీరు కట్టేన్ ఫీజు. అండ్ సెంటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే వచ్చేసి మీరు చెన్నైలోనే రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు 19/5/2025 లోపల అప్లై చేసి హార్డ్ కాపీని పంపించడానికి అయితే ఇంకా ఫర్దర్గా టైం అయితే ఉంది. సో దీనికి మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు పోస్ట్ కోడ్ నేమ్ రాసి
కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఆర్ మద్రాస్ కాంప్లెక్స్ సిఎస్ఐఆర్ రోడ్ చెన్నై ఈ అడ్రస్కి పంపించాలి 29/5/2025 లోపల హార్డ్ కాపీ పంపించమని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోదు, హార్డ్ కాపీ కూడా పంపించాలి. సో గుర్తుపెట్టుకోండి. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్కి అయితే హార్డ్ కాపీ అవసరం లేదు, బట్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే హార్డ్ కాపీ అడిగారు కాబట్టి పంపించాలి. సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే 10+2 లెవెల్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్కి 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంది. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంది. దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పేపర్ 2 జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అయితే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినది కూడా 10+2 లెవెల్లోనే ఉంటుంది. దీనికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి 0.52 మార్క్స్ ఈచ్కి అయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీకి సంబంధించిన ఇంగ్లీష్లో ఇంత డ్యూరేషన్లో మీరు టైప్ చేయాలి. ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించింది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. అప్లై ప్రాసెస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. మీరు హౌ టు పే ఎస్బీఐ కలెక్ట్ పే చేయాలంటే ముందు ఇలా కూడా చేసేయచ్చు. క్లిక్ హియర్ టు పే ఎస్బీఐ కలెక్ట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూపించడానికి మీకు. సో డైరెక్ట్గా అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అఫీషియల్ బ్రోచర్లో ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఐఆర్ఎఫ్ సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ అని కొడితే ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని పే చేయమంటున్నారు. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ అప్లైడ్ అని అయితే వస్తుంది. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన దేని ద్వారా పే చేస్తారో దాని ద్వారా అయితే యూపీఐ పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఆ పీడిఎఫ్ కూడా మీరు వెళ్ళేటప్పుడు అయితే అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి హార్డ్ కాపీని అయితే పంపించాలి. సో ఫస్ట్ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ కాబట్టి రిజిస్టర్కి అయితే వెళ్ళండి. నేను రిజిస్టర్కి అయితే వెళ్తున్నాను. రిజిస్టర్లో ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో సెలెక్ట్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో నేనైతే వచ్చేసి అసిస్టెంట్కి అప్లై చేస్తున్నాను. సో అప్లై అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఏ ఒక పోస్ట్కి మాత్రమే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఏ పోస్ట్కి అప్లై చేస్తే దాని యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. అప్లికేషన్ సబ్మిటెడ్ అయితే వచ్చేసి నిల్ అయితే ఉంది, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో ఇట్లా అయితే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్లో యాడ్ ఆర్ ఎడిట్ అయితే ఉంది. సో నేనైతే వచ్చేసి యాడ్కి అయితే వెళ్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్లో మీ ఫుల్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ బేసిక్ డీటెయిల్స్, మీ రిలీజియన్, మీ మ్యారిటల్ స్టేటస్, ఆర్యూ సిఎస్ఆర్ ఎంప్లాయీస్లో పనిచేశారు ఇదివరకు, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఆర్యూ సిటిజన్ ఆఫ్ ఇండియానా లేదా ఏదైనా వేరే డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చారా, మీరు డిఫరెన్షియల్ ఏబుల్డ్ పర్సనా, ఎక్స్ సర్వీస్ మ్యానా, మీ కమ్యూనికేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ప్రజెంట్ అడ్రస్, సిటీ అండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అయితే డిస్ప్లే అవుతాయి. సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే వస్తుంది. సో అందులో మీరు 10th నుంచి డిగ్రీ, ఇంటర్, పీజీ, పిహెచ్డీ ఎక్కడ చేశారో అది రాయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి మీ ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అది కంప్లీట్ చేయండి. సో అదర్ ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చేసి ఇంకా నార్మల్ క్వశ్చన్సే ఉంటాయి ఫ్రెండ్స్. మీ అప్లోడ్స్ అంటే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ స్టెప్లోకి తీసుకెళ్తుంది. ప్రివ్యూలో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటాయంటేనే పేమెంట్కి అయితే వెళ్ళండి. పేమెంట్ అయితే చేయండి. సో పేమెంట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్లోనే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోతే పేమెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే పేమెంట్ స్టెప్కి తీసుకెళ్తుంది. మీరు గేట్వే ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ఏదైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఎస్బీఐ కలెక్ట్ ద్వారా వస్తుంది. సో మీరు ఆల్రెడీ ఇదివరకు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేసి ఉంటే మాత్రం దాని యొక్క రెఫరెన్స్ నెంబర్ యాడ్ చేయమని అయితే అడుగుతుంది. యాడ్ చేసేయడమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.